2000 ఇస్తున్నారు. ఎక్కడ మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు కదా. లేదు సార్, 2000 ఇస్తున్నాడు. 2000 ఇస్తున్నాడు. మీన 16 రూపాయలు ఇస్తారన్నారు, అవి కూడా ఇస్తలేరు. సన్న బియ్యం వస్తున్నాయా మీకు? వస్తున్నాయి ఇక రేషన్ చేపలే. ఇప్పుడు మరి 6 గ్యారెంటీలన్నీ అమలు చేసినా అంటా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి మీకేం అందట్లేదా? ఇందిరమ్మ చీరలు ఇచ్చిందట, వచ్చినాయి చీరలు? మా పొదుపు దోతులు ఉన్న వాళ్ళకి ఇచ్చినవాడు, మాకెవరికి ఇవ్వలే, మాకు రాలేదు. కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నాగానే 2000 చేసిండు, అవే గతి ఉండవు. ఇంకా రేవంత్ రెడ్డి చేసినాక ఏముండదు సార్, ఏమి లేదు. ఆయన ఏంత ఒక రూపాయి ఇవ్వలే, ఏమి లేదు. కేసీఆర్ ఉన్నాక చేసిందే ఉండదు మాకు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఇప్పుడు కాంగ్రెస్ నుంచేమో నవీన్ యాదవ్ పోటీ చేస్తాడు, బీఆర్ఎస్ నుంచేమో మాగంటి సునీత పోటీ చేస్తా ఉంది. ఇద్దరులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు? కేసీఆర్ గెలిస్తే బాగుంటుంది సార్. కేసీఆర్ గెలిచాలే, మాకు 4000 ఇవ్వాలి. ఆ పైసలు ఉంటే మేము బతుకుతున్నాం. కాళ్ళు విరిగిపోయి ఆయన పైసలు వచ్చినందుకు గోళీలు పోయి తెచ్చుకుంటున్నాం సార్. ఎవరు కొడుకులు? మన సీఎం పేరేంటే తెలుసా అమ్మా? నాకు తెలియదు సార్, తెలియదు. మన సీఎం, మన చీఫ్ మినిస్టర్ పేరు తెలియదు అమ్మా నీకు? తెలియదు. ఇంకా ఈయన జగన్ సార్దే తెలుసు నాకు, ఇక ఎవరు సీఎం సార్ తెలియదు. ఎవరు తెలియదు సార్, ఇక నాకేం గుర్తు, నాకేం తెలియదు. 4000 చేసే పుణ్యం వస్తుండే సార్, ఏం చేయాలి? కాబట్టి మేము బతుకుతున్నాము. తిండి తిప్పలు, ఉప్పు మిరపకాయ, కరెంటు బిల్లు, అవి ఇవి 2000 మీద ఏం కట్టాలి చెప్పు? కొడుకులు ఏం పెడతలేరు. కొడుకులు ఉన్నారు కానీ ఎవరు రూపాయి ఇయ్యరు, ఒక పైసా ఇయ్యరు. ఎవరు ఇయ్యరు నాయన.